హిందూ ధర్మం మానవులు, జంతువు, పక్షులు సహా భూమి ఉన్న అన్ని జీవరాశులకు పునర్జన్మ ఉందని చెబుతోంది. ఆత్మ తన తదుపరి జీవితం ఎలా ఎంచుకుంటుంది అనే రహస్యాన్ని తెలుసుకోవడానికి చాలామంది ట్రై చేస్తారు. దీని గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. జన్మకు ముందు మన ఆత్మలు తమ తదుపరి జీవితాలను ఎంచుకుంటాయి అనే భావన వేల సంవత్సరాలుగా వేదాలు, ఉపనిషత్తులు, బౌద్ధ గ్రంథాలు, ఇతర రహస్యవాద సాంప్రదాయాలలో వివరించబడింది. ఈ ప్రక్రియలో కర్మ, సంస్కారాలు, ఆత్మ, ఆధ్యాత్మిక అభివృద్ధి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరణం తరువాత ఆత్మ ఒక సూక్ష్మ ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ అది తన గత జన్మల అనుభవాలను సమీక్షిస్తుంది. ఈ సమీక్షలో ఆత్మ తన గత కర్మల ఫలితాలను, తన ఆధ్యాత్మిక పురోగతిని అర్థం చేసుకుంటుంది. హిందూ ధర్మంలో కర్మను 3 రకాలుగా విభజించారు. సంచిత కర్మ అనగా గత జన్మల కర్మలు, ప్రారబ్ధ కర్మ అంటే ప్రస్తుత జన్మలో అనుభవించే కర్మలు, క్రియమాన కర్మ అనగా భవిష్యత్తులోని కర్మలు. ఆత్మ తన తదుపరి జన్మలోని పరిస్థితులను ప్రారబ్ధ కర్మ నిర్ణయిస్తోంది. కానీ ఆత్మకు ఇంకా ఎంపికలు ఉంటాయి. రహస్యవాద గ్రంథాల ప్రకారం ఆత్మకు తన తదుపరి జీవితానికి అనేక సంభావ్య ఎంపికలు చూపించబడతాయి. ఈ ఎంపికలు ఆత్మ ఆధ్యాత్మిక స్థాయి, గత కర్మల ఆధారంగా ఉంటాయి. ఆత్మ ఇంకా లోభం, మోహం, అహంకారాలలో చిక్కుకుంటే అది అలాంటి పరిస్థితులలోనే జన్మించే అవకాశం ఉంది. ఇది తన అసంపూర్ణ కర్మలను పూర్తి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆత్మ అధిక ఆధ్యాత్మిక స్థాయికి చేరుకుంటే అది తన తదుపరి జీవితం కోసం అధిక అభివృద్ధి చెందిన పరిస్థితులను ఎంచుకుంటుంది. ఋషులు ఆత్మ తన జన్మస్థలం, తల్లిదండ్రులు, జీవిత పరిస్థితులను కూడా స్వయంగా ఎంచుకుంటుందని చెప్పారు. కొంతమంది పేద కుటుంబాలలో జన్మిస్తారు, మరికొందరు ధనవంతులుగా జన్మిస్తారు. కొందరు మంచి అవకాశాలతో జన్మిస్తారు, మరికొందరు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ వ్యత్యాసాలకు కారణం ఆత్మ గత కర్మలు, ఆధ్యాత్మిక స్థాయి.